ఓల్డ్ కంటెస్టెంట్ తోటి నామినేషన్ లేపించారు కదా, మామూలుగా లేదు, భలే కిక్ వచ్చింది నిజంగా. సోనియా నామినేషన్ వస్తుంది అనుకోలేదు నేను, గేట్ దిగానే కట్ చేస్తే సోనియా అమ్మ బాబాయ్ మళ్ళీ వచ్చేస్తుందా రాక్షస్ అనుకున్నాను. నిజంగా ఆ ఫీలింగ్ వచ్చింది నాకు, ఎందుకంటే బాగా ఇరిటేట్ చేసింది అప్పట్లో ఆడియన్స్ని. కానీ వచ్చి రాగానే పాయింట్స్ రేస్ చేసింది భయ్యా. నిజంగా మన నిఖిల్ని అలాగే ప్రేరణని ఇద్దరు తప్పులు బాగా చెప్పింది, కరెక్ట్ పాయింట్ దింపింది. అసలు నిజంగా ఒక్కొక్కడికి గోటం దింపినట్టు అయింది ఒక్కొక్కడికి. నిఖిల్కి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, సోనియా నుంచి నాకు నామినేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే నిఖిల్. కానీ ఒరే నువ్వు ఏదైనా ఒక పాయింట్తో ఎవరినైనా నామినేట్ చేసావారా, నువ్వు ఆలయాల గురించి నామినేట్ చేసావు కానీ అని కరెక్ట్గా అడిగింది భయ్యా. సోనియా నాకు ఆటలో ఉన్నంతసేపు కూడా నచ్చలేదు, కానీ బయట నుంచి వచ్చి మళ్ళీ నామినేషన్కి వచ్చిన తర్వాత సూపర్ నచ్చింది. నిజంగా చాలా మంచి పాయింట్ ఇచ్చింది. ప్రేరణనైతే నీకు నువ్వే తోపు అనుకుంటున్నావు, నీకు నువ్వే గొప్ప అనుకుంటున్నావు, పక్కన వాళ్ళని హీనంగా చూస్తున్నావు, అసహ్యంగా చూస్తున్నావు, అది కరెక్ట్ కాదు. నువ్వు గౌతమ్ విషయంలో కనబడ్డావు, దాంట్లో అందరం మనం మొత్తుకుంటున్నాం, ఎవడు కూడా లెక్క చేయాలి మన మాట. ప్రేరణ గొప్ప తోపు అన్నారు, ప్రేరణ మాటల్లో ఫ్లిప్ అవుతుందని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా. ఆ మాటలు మళ్ళీ కూడా రిపీట్ అయ్యి వాళ్ళు చెప్పడం, వాళ్ళు మళ్ళీ ఎలిమినేట్ అయిపోయిన లోపలికి వచ్చి నామినేషన్ చేసినప్పుడు చెప్పడం, ఆ పాయింట్ నాకంటే అసలు మామూలుగా లేదు. అసలు ఎపిసోడ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అన్నట్టుగా ఉంది. చాలా అంటే చాలా బాగా నీట్గా అసలు వాళ్ళ నామినేషన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా చేస్తారని. శేఖర్ భాష అయితే ఇక మామూలుగా చేయలేదన్నమాట. తమ్ముడే ప్యాకెటే, అర్థమైందా? ఏదైనా సరే మనం బయట చూసుకుందాం, మాటలు వ్యవహారాలు. నామినేషన్లో మటుకి నాకు ఏది అనిపిస్తే ఆడనే చేస్తాను. అది నువ్వే ప్రేరణ, నువ్వు అసలు మనిషిని చీడపురుగుల్లో చూస్తుందంట, చీడపురుగుల్లో చూస్తున్నావు కాబట్టి నిన్నే నేను ఎంచుకున్నాను. నువ్వు మనిషిలా చూడలేదు. ఎక్స్పెషల్లీ గౌతమ్ని ఆ అంటులతోమే కాడ చాలా చండాలంగా మాట్లాడు, ఇన్మెచ్యూర్ అన్నావు మాట్లాడితే నువ్వు అసలు నీకు మెచ్యూరిటీ లేదని శేఖర్ భాష ఇచ్చిన పాయింట్స్. లేదు బయట నుంచి చూశాడు కదా, అతను ఉన్నంతసేపు జెన్యునే ప్రేరణ. మొన్నటి ఎపిసోడ్ల దాకా కూడా జెన్యునే, మొన్నటి నుంచే ఫ్లిప్పింగ్ మొదలెట్టింది. అది యష్మితో జట్ట పట్టలు వేసుకొని తిరుగుతున్నప్పుడు కానించి అర్థమైందా? వాళ్ళ ఫ్రెండ్షిప్ అర్థం కాలేదు, వాళ్ళ గేమ్ ఎవరికి అర్థం కాలేదు అప్పటి వరకు. అంత దరిద్రంగా ఆడుతున్నారు వాళ్ళు. ఒక రకంగా చూస్తుంటే పాపం వాళ్ళ గ్రూప్లో ఉండే నిఖిల్ ఒకడు పాయింట్అవుట్ అవుతున్నాడు అందరి దృష్టిలో. నిఖిల్ నెంబర్ 1 పర్సన్, కానీ వాళ్ళ గ్రూప్లో ఉండడం వల్ల చాలా అంటే చాలా పాయింట్అవుట్ అయిపోయాడు. ఈ ప్రోమోలో చూస్తే నిఖిల్ నిజంగా సపరేట్ అయిపోతాడు. అబ్బా ఖచ్చితంగా చెప్తున్నా, నిఖిల్ ఎలాగా సేవ్ అవుతాడు నామినేషన్లో ఉన్నా నో ప్రాబ్లం. కానీ ఈ బ్యాచ్ నుంచి సపరేట్ అయితే నిఖిల్ మంచి బజ్ వస్తుంది, బిగ్ బాస్కి కావాల్సిన కంటెస్టెంట్ అవుతాడు. ఇక చూస్తే రాత్రి అబ్బాబ్బాబ్బా నాగార్జున గారు ఒక్క మాటలో చెప్పలేము, ఎవిక్షన్ షీల్డ్ ఎవరికి ఇవ్వకుండా నెంబర్ 1 అనిపించాడు నాకైతే. ప్రతి ఎపిసోడ్లోనూ ఏదో పాయింట్ దొరికేది. నాగార్జున గారు బయాస్డ్గా ఉన్నారనో, లేకపోతే ఒకరికే సపోర్ట్ చేస్తున్నాడనో, సీరియల్ బ్యాచ్కే సపోర్ట్ చేస్తున్నాడనో, ఎన్నో రకాలుగా మాట్లాడుకునేవాళ్ళు. మనం ఫస్ట్ టైం నాగార్జున గారు చూస్తే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇద్దరు కమెడియన్స్ అక్కడ ఉన్నది, టేస్టీ తేజ, అవినాష్. ఇద్దరిలో ఎవరు ఎవిక్ట్ అయిపోయినా మనకు బాధే. నిజంగా చెప్తున్నా, అవినాష్ లేకపోతే బిగ్ బాస్ ఏంటి సగం మంది చూసేవాళ్ళు కాదు. అది ఆల్రెడీ వాళ్ళ ఫాదర్స్ వాళ్ళు వచ్చి లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా వచ్చి చెప్పినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అవినాష్ లేకపోతే ఈ షోనే లేదు, నిజంగా చెప్తున్నా. అలాంటి కమెడియన్స్ని నామినేషన్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం ఒక వ్యక్తి అయితే, నబీల్ తీసుకున్న నిర్ణయం అద్భుతం. నిజంగా నబీల్ ఈ దెబ్బతో టాప్ 5 పోయాడు. పో నిజంగా కప్పు కూడా పట్టుకోగలదు. వరంగల్ పిల్లడా నీకు ఇచ్చేస్తున్న కప్పు తీసుకో, ఎందుకంటే నువ్వు అంత బాగా నచ్చావు. నాకు నబీల్ ఆట చాలా బాగా నచ్చింది. ఎవిక్షన్ షీల్డ్ ఎక్కడ వాడాలో అక్కడ వాడాడు, ఇద్దరిని సేవ్ చేశాడు. అన్ఎక్స్పెక్టెడ్ సేవింగ్ ఇది, అన్ఎక్స్పెక్టెడ్ ఎవిక్షన్ లేకుండా చేశాడు. నిజంగా సూపర్. అదే నామినేషన్లో హీట్ ఆఫ్ ద టాపిక్ సోనియా అడిగింది, పాయింట్ ట్రిగ్గర్ చేశాడు. సోనియా నామినేషన్ నాకు బాగా నచ్చిందని అందుకే నువ్వు యష్మి కోసం వేరే వాడిని నామినేట్ చేస్తావా అన్న పాయింట్ రేజ్ అయింది అక్కడ. అర్థమైందా మీకు? ప్రోమోలో అర్థమవుతుంది. అక్కడ నువ్వు ఏ ఎఫెక్షన్ లేనప్పుడు యష్మిని ఎందుకు యష్మికి సపోర్టెడ్గా నువ్వు నామినేట్ చేసావు? అవినాష్ని నువ్వు ఎందుకు చేసావు అని ఆ పాయింట్ అడుగుతుంది నాకు తెలిసినంతవరకు. అదే ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఉందో లేదో అందరికీ తెలియదు, కానీ నటిత్వం మటుకు బాగా నటిస్తున్నారు ఇద్దరు కూడా, యష్మిను నిఖిల్. కాబట్టి సరైన పాయింటే సరిగ్గా వచ్చి మేకు కసక్కని గుద్దింది, నిజంగా దించింది గట్టిగా. నిఖిల్ ఈ దెబ్బతో అయినా మారాలే, బయట నుంచి చూసి వచ్చి నీ ఒకప్పుడు కో పార్ట్నర్ వచ్చి మళ్ళీ హౌస్లోకి నీ తప్పుల్ని సరి చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ చేసి వెళ్ళింది, ఒక సీసా పాల్గొట్టేసి నెత్తి మీద. ఇప్పటికన్నా తెలుసుకోపోతే నువ్వు ఈ సీజన్లో విన్ అవ్వలేవు నేను చెప్తున్నా.